దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం హనుమకొండ భీమవరం అనే ప్రాంతంలో ఉన్నాం. గురుదక్షిణ ఫౌండేషన్ ద్వారా నిత్య అన్నదానం చేస్తూ ఎందరికో ఆకలి తీరుస్తున్నారు శ్రీమతి రామ్. ప్రపంచంలో ఒక్క ఆకలి తీరితే చాలు అంటారు. లోకంలో ఇంకేదైనా కావాలి అనే సంస్కృతి మనుషులది. అటువంటి ఈ మానవత్వంతో ఇలా నిత్యాన్నదానం చేస్తూ ఇటువంటి సేవలను చేయడం మీకు ఎలా, ఈ సేవ చేసే స్ఫూర్తి ప్రేరణ ఎలా కలిగిందో, ఎటువంటి సంఘటనలు మిమ్మల్ని ప్రభావితం చేశాయో మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? అందరికీ నమస్కారం. నా పేరు ధనలక్ష్మి. దివ్యవాణి ప్రేక్షకులకు, దివ్యవాణి సంస్థ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. మా స్వగ్రామం వచ్చేసి వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఏటున్నాగరం మండలం రామన్నగూడెం గ్రామం. మా తల్లిదండ్రులు రామ్దేని రమణ వెంకన్న దంపతులకు మేము ముగ్గురము సంతానం. నాకు ఒక అక్కయ్య, చెల్లి, మధ్యలో నేనన్నమాట. నా బాల్యమంతా రామన్నగూడెం గ్రామంలోనే జరిగింది. నా హై స్కూల్ స్టడీస్ రామన్నగూడెంలో జరిగింది. నేను డిగ్రీ BA సోషాలజీ వరకు చదువుకున్నా. డిగ్రీలోనే నా వివాహం జరగడం అయింది. డిగ్రీ అనంతరం నేను నా భర్త బ్రతుకు తెరువు కోసము హైదరాబాద్ నియర్ కూకట్పల్లి హైడియా బొల్లారంలో మా జీవనం కొనసాగిస్తూ అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్న క్రమంలో నా డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత నేను డెత్ క్లెయిమ్స్ మీద ఇన్సూరెన్సులు, గ్రామీణ బ్యాంకులో డ్వాక్రా పొదుపు సంఘాల మీద పనిచేస్తూ ఒక బిజీ షెడ్యూల్లో చక్కటి ఆదాయము, గౌరవమైన పని చేసుకుంటూ ఒక సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న క్రమంలో నాకు 2 బాబులు. ఈ పీరియడ్ వరకు 2009లో నా వివాహం అయ్యి 2014 వరకు కూడా నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చి తల్లిదండ్రులకు 3 ఆడపిల్లలం అయ్యేసరికి ఒక పేదరికాన్ని అనుభవించి, అసలు పేదరికం ఎందుకు వస్తుంది అంటే కష్టపడక సమయాన్ని వినియోగించుకోకపోవడం వల్ల వస్తుందని చాలా హార్డ్ వర్క్ చేసి ఆ ఉద్యోగాన్ని సంపాదించుకొని చేస్తున్న క్రమంలో చిన్న బాబుకు బై బర్త్ 13 రోజుల బాబప్పుడు గుండె ఆపరేషన్ జరగాల్సిన అవసరం ఉంది అనేది మాకు డాక్టర్ చెప్పడం జరిగింది. ఆ టైంలో నేను 13 రోజుల బాబు నుంచి 5 నెలల 4 రోజులు స్టార్ హాస్పిటల్ బంజారా హిల్స్లో బాబుకి సర్జరీ చేయించడం జరిగింది. ఆ క్రమంలో ఏంటంటే బాబు సర్జరీ అనేది చాలా కష్టతరమైన ఇది. ఎందుకంటే హార్ట్ సైజ్ చిన్నగా ఉంది, హోల్ క్లోజ్ చేయడం వల్ల బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. అప్పుడు దేవుడి కృప వల్ల మనుషులందరూ చేసిన సహాయంతో, ఆ డాక్టర్లు చేసిన సర్జరీతో బాబుకైతే చక్కటి సర్జరీ జరిగింది. ఆ క్రమంలో నేను 13 రోజుల నుంచి 5 నెలల 4 రోజులకు ఎప్పుడైతే ఆపరేషన్ చేయించినో, ఈ 5 నెలల కాలంలో వేళ్ల మీద లెక్క పెట్టుకునే సార్లు మాత్రమే నేను, నా భర్త, నా పెద్ద బాబు ఇంట్లో స్టవ్ ముట్టించుకొని వంట చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలో నేనిప్పుడు ఏదైతే గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిత్యాన్నదానం చేస్తున్నానో, అప్పుడే డిగ్రీ అయిపోయింది కాబట్టి నాకు సిటీ ప్రపంచం కానీ ఎక్కువ సంస్థల గురించి కానీ అవగాహన లేకపోవడం వల్ల నిజంగా ఒక మనిషి ఆకలి తీర్చడానికి సంస్థలు ఉంటాయా అనేది నాకు తెలియకుండానే ఒక పొట్లము వాళ్ళు ఫుడ్ ఇస్తే ఒకటి నేను రైట్ రాయల్గా వెళ్ళి తెచ్చుకోవడము, రెండోది దాపరికంగా తెచ్చుకొని పెట్టుకునేదాన్ని. ఎందుకంటే బెడ్ దగ్గర నేను మళ్ళీ ఇంకోసారి తినాలంటే నాకు ఫుడ్ తెచ్చే వాళ్ళు ఎవరు ఉండకపోతారు, బాబుకు ఫీడింగ్ ఇవ్వాలి కదా అన్న ఆశతోటి. అలాంటి సమయంలో వాళ్ళందరూ ఆదరించినది చాలా మాకు యూజ్ అయింది. సర్జరీ అనంతరము బాబు 5 months బాబు ఇప్పుడు సర్జరీ అయ్యి ఒక 3 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత 5 నెలల వరకు సర్జరీ అయిన బాబుకి గ్రోత్ బాగుండాలంటే వెంటనే మేము 2019లో రిటర్న్ రావడం జరిగింది వరంగల్కు. మాది వరంగల్ డిస్టిక్ అవడం వల్ల అక్కడ నుంచి మేము వరంగల్కు రిటర్న్ వచ్చినాము. వరంగల్కి రిటర్న్ వచ్చిన క్రమంలో నా డిగ్రీ తర్వాత నేను MA చదువుకోవాలని, పిల్లల్ని చదివించాలని వస్తే 2019 అందరికీ తెలిసిందే కరోనా. ఆ కరోనా కష్టకాలంలో నేనేదైతే ఉన్నత చదువుల కోసము, పిల్లల చదువుల కోసం అని ఆలోచించినో అది ప్రపంచం అందరికి కూడా ఆ కరోనా మహమ్మారి వల్ల చదువులు అనేవి అస్తవ్యస్తమైనవి. ఆ టైంలో నేను ఒక 38 నెలలు ఒక అనాథ వృద్ధాశ్రమంలో పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో చాలా అనుభవాలు నాకు. చిన్న వయసులో ఉండి ఒడిదుడుకులు, ఈ కష్ట నష్టాలు పడుతున్న క్రమంలో కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్యలో కూడా మేము కొంచెము ఇబ్బందులు పడిన సమయంలో నేను ఆ వృద్ధాశ్రమంలో పనిచేసినప్పుడు ఏమనిపించిందంటే వీళ్ళందరినీ చూస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ.
చక్కగా బ్రతికి కుటుంబం ఉండి భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు, తల్లి పిల్లలకు పడక ఫుడ్డు వాళ్ళు పెట్టడానికే ఎన్నో నిందలు అవమానాలు చేస్తున్న క్రమంలో భరించలేక బయటకు వచ్చిన వాళ్ళు, ఇంకా భార్యాభర్తల విషయానికి వస్తే యవ్వన స్థితిలో అంటే మంచి టీనేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు అన్నీ చేయగలుగుతామనే నమ్మకం ఉంటుంది. అలాంటి ఉత్సాహంతో ముందుకెళ్తూ కుటుంబాల్ని ధ్వంసం చేసుకొని కూడా రోడ్డు మీద పడ్డ వాళ్ళు చాలామంది ఎదురుపడి ఉన్నారు. అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో పనిచేశారు కదా, మీకు ఈ లోక జ్ఞానం ఎలా తెలిసింది, కుటుంబ విలువలు ఇవన్నీ ఎలా తెలుసుకున్నారు? ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏం పనిచేశారు? అక్కడ ఎటువంటి సంఘటనలు మిమ్మల్ని ఈ మానవత్వపు సేవ చేయడానికి, ఆ పరిస్థితులు మీపై ఎటువంటి ప్రభావం చూపించాయి? అటువంటి వివరాలన్నీ మాతో పంచుకుంటారా? ఆ టైంలో చాలామంది కుటుంబాలని ధ్వంసం చేసుకొని, భార్య అంటే భర్తకు పడక, భర్త అంటే భార్యకు పడక, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడంతో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఒకరిద్దరిని నేను స్వతహాగా కౌన్సిలింగ్ చేసినప్పుడు, వాళ్ళ హిస్టరీ నేను విన్నప్పుడు నేనేం తప్పు చేస్తున్నాను అనే విషయంలో రియలైజ్ అవ్వడం జరిగింది. నేను చిన్నపిల్లలతో ఉండి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు కొంచెం ఏమవుతుందంటే, నాకు కుటుంబానికి దూరం ఉన్నా, నేను ఆల్రెడీ సిటీలో బ్రతికినాను కాబట్టి ఊరుకు దూరంగా ఉండి అయిన వాళ్ళకు దూరంగా ఉన్నప్పుడు ఆదరణ తగ్గిపోయి కుటుంబ విలువలు కూడా తెలుసుకోకుండా బ్రతికే క్రమంలో ఉన్నా అని రియలైజ్ అయినప్పుడు, నా పిల్లలకి ఏదైనా మంచి నేర్పాలి అంటే వాళ్ళు తెలియకుండానే ఫేస్ రీడింగ్లో కానీ వాళ్ళ మాట తీరులో కానీ, చిన్నపిల్లలు, నా పెద్ద బాబు 4th క్లాసు, చిన్న బాబు 2nd క్లాస్ అనమాట. ఆ టైంలో మంచి మాటలు చెప్పాలి నా పిల్లలకు అంటే నేను ఫస్ట్ కుటుంబ విలువలు నేర్పించాలి. అలాంటప్పుడు ఇవి చెప్తూ వాళ్ళ నాన్నమ్మ, అత్తయ్యలు, పెద్దనాన్నలు, చిన్నాన్నలు, డాడీ వరకు వచ్చేసరికి వాళ్ళకు క్వశ్చన్ మార్కు, నాకు అక్కడ వే కరెక్ట్ కనిపించట్లేదు. అప్పుడు నేను రియలైజ్ అయినా, అసలు నేను ఒక్కదాన్ని గనక తనని యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ గ్యాప్ అనేది ఉండదు, ఫుల్ఫిల్ అయిపోతుంది. నా పిల్లలకి మంచి మార్గంలో చూపించిందని అయిపోతా, నీ సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చిందని అయిపోతా అన్నట్లుగా ఆలోచించి నేను మళ్ళీ నా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా ఆ సంఘటన ప్రభావం మీలో మానవత్వాన్ని మేల్కొల్పింది. సరేనమ్మా, మరి ఎలా మీరు తిరిగి ఒకటయ్యారు? ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మనసుతో లేకుండా ఈ రోజుల్లో ఎన్నో కుటుంబాలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాయి. అమ్మా ధనలక్ష్మి గారు, చాలా సంతోషం. మరి ఈ గురుదక్షిణ ఫౌండేషన్కు అంకురార్పణ ఎలా జరిగిందో వివరిస్తారా? ఇప్పుడు నేను ఏదైతే ఇంతవరకు మా కుటుంబం గురించి చెప్పానో, ఇది సొసైటీలో చాలామంది టీనేజ్ స్త్రీలు తెలుసుకోవాల్సిన విషయము. నేను స్త్రీలకు మెసేజ్ ఇవ్వాలంటే నేను ఒక వ్యక్తిగా చెప్తే ఎవరు వినరు, ఒక శక్తిగా మారాలి. అదొక సంస్థ ద్వారా అయితే నాతో కొంత సొసైటీలో చాలా వ్యవస్థలు, సంస్థలు కూడా కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. నాకున్న ఆలోచనకు ఇంకా వారి సలహా సూచనలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ చిన్న వయసులో 20 నుంచి 35 సంవత్సరాల వయసులో ఉన్న స్త్రీలు డిస్టర్బ్ అవ్వడం వల్ల 2-3 కుటుంబాలకు నష్టం జరుగుతుందనే విషయాన్ని చేతపట్టుకొని ఫస్ట్ నేనే మారాలి, నా తర్వాత మార్పు ఎలా జరగాలనేది చెప్పాలంటే నాలో మార్పు జరగాలని మొదలుపెట్టిన ఈ ప్రయాణం కాస్త నేను ఎప్పుడైతే మారాలి అని నిర్ణయించుకున్నానో అప్పుడు నా భర్త కూడా నాకు సహకరించడము, నేను చేసే ఈ సేవా కార్యక్రమాలను ప్రోత్సహించి మెచ్చుకొని, తను మామూలుగా ఏంటంటే ఒక పురుషుడు ఎదుగుదలకు స్త్రీలు వెనుకుంటారంటారు, అలా కాదు, నా ఎదుగుదలకు నా భర్త వెనుకుంటూ నన్ను ముందుకు నడిపించడము, నీ వెళ్ళిన ప్రతి చోటికి తను నాతో రావడము, నేను చేసే సేవా కార్యక్రమాలలో తన వంతు నాకు ఇంట్లో చేసే పనిలో కానీ వీధిలోకి వెళ్ళి సర్వీస్ చేయాలన్నా కానీ తను 100% సపోర్ట్ చేయడం వల్ల నేను ఇవాళ ముందుకెళ్తూ ఈ గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థ ఇవాళ ధనలక్ష్మి శ్రీనివాస్ కాదు, గురుదక్షిణ సంస్థ వాళ్ళు అనే పేరు తెచ్చుకుంటూ ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
గురుదక్షిణ ఫౌండేషన్ సేవా సంస్థ అనే పేరు పెట్టారు కదా. అసలు గురుదక్షిణ ఫౌండేషన్ అనే పేరు పెట్టడానికి ఏమైనా బలమైన కారణం ఉందా? దీని వెనుక ఉన్నటువంటి ఒక సదాశయం కావచ్చు. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది నిరాశ్రయులకు మీరు ఆకలి తీరుస్తున్నారు. మరి వరంగల్ రైల్వే స్టేషన్, కాజీపేట రైల్వే స్టేషన్, మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర కూడా ఎంతోమందికి మీరు ఆకలి బాధ తీరుస్తూ ఉదారమైనటువంటి మానవత్వంతో చేసే ఈ సేవ అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అమ్మ, మిమ్మల్ని అభినందిస్తున్నాం. మరోసారి అడుగుతున్నాను, గురుదక్షిణ ఫౌండేషన్ అనే సేవా సంస్థకు పేరు పెట్టడానికి గల బలమైన కారణం ఏమిటో చెప్తారా? థ్యాంక్ యూ అండి, మంచి క్వశ్చన్ అడిగారు నన్ను. ఎందుకంటే నేను అమ్మ నాకు ముగ్గురు ఆడపిల్లలము అని చెప్పినాను కదా. అప్పుడు నేను ఊర్లో చదువు అనే దానికి అర్థం తెలియకుండా తిరుగుతున్న టైంలో బడిబాట కార్యక్రమంలో టీచర్ ఇందిరా గారు, పసునూరి ఇందిరా అనే టీచర్ ఫస్ట్ పోస్టింగ్లో మా గ్రామానికి, రామన్నగూడెం గ్రామానికి రావడం జరిగింది. తను ఒక టీచర్గా కాకుండా చక్కటి పేరెంట్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, మన ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేస్తూ ఫస్ట్ నన్ను బడిబాట కార్యక్రమంలో బడిలో చేర్పించడం కాకుండా నేను 4th క్లాస్లో తన దగ్గర అడ్మిషన్ తీసుకుంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తను ప్రతి విషయంలో ఒక పెన్సిల్ పెన్ను అమ్మ నాన్న కొనియలేని పరిస్థితిలో కూడా తను నాకు ఇప్పించడము. 1-2 రోజులు కుటుంబ పరిస్థితులు బాగలేక చేను పనులకు కూడా వెళ్ళేదాన్ని. అలా వెళ్ళిన క్రమంలో నిన్న జరిగిన పాఠాలు ఎక్కడ మిస్ అయిపోతే అమ్మాయి డిస్టర్బ్ అయిద్దో అని మళ్ళీ పిలుచుకొని ట్యూషన్ చెప్పడము, ముందు క్లాస్లో జరిగింది రాసినవా అమ్మ అని చెప్పేసి నన్ను గైడ్ చేయడము. అంటే అందరినీ కూడా అలానే చూసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే నేను కొంచెం ఉత్సాహంగా కనిపించడంతో ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలని టీచర్ నాకు చాలా సపోర్ట్గా ఉండేవాళ్ళు. నేను 10th తర్వాత కూడా చదువుకోవడం కోసము, ఉన్నత చదువులు చదవాలంటే మేము చదివించలేమని మా అమ్మ నాన్న అన్నప్పుడు తనకు 2 అబ్బాయిలు, నాకు ఒక కూతురులాగా నేను తనను చూసుకుంటామ్మా అని మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నతో మాట్లాడి నన్ను హన్మకొండ పింగిలి కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉంచుకొని నన్ను డిగ్రీ వరకు కూడా తన ఖర్చులతో, తన పిల్లలతో సమానంగా ఇంట్లో పెట్టుకొని తన ఖర్చులతో చదివించి నేను డిగ్రీ ఇవాళ BA సోషాలజీ కంప్లీట్ చేయడానికి తను పునాది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 4th క్లాస్లో పరిచయమైన టీచర్ని ఈ రోజు వరకు స్టిల్ ఈ డేట్ వరకు కూడా నేను టీచర్తో మాట్లాడుతూ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ, ఆ రోజు ఎలాగైతే టీచర్ దగ్గర డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నావు, ఇప్పుడు కూడా ఏదైనా సందేహం వస్తే కూడా సలహా తీసుకుంటూ ఉండే క్రమంలో నాకు ఇంత జ్ఞానము, కుటుంబాన్ని సరి చేసుకునే విషయం వరకు కూడా నేను జ్ఞానం తెచ్చుకోగలిగిన అంటే మా టీచర్నే ఎక్కువ తనకు ఒక మంచి పేరు ప్రఖ్యాత తీసుకురావాలి. ఇటు తల్లిదండ్రులకు, గురువులకు కూడా పేరు తీసుకురావాలి అంటే నేను చేసే పని వల్ల మా టీచర్కు అది ఒక గుర్తింపులాగా ఉండాలి అని చాలా రోజులు నేను ఒక మంచి పేరు కోసం ప్రయత్నం చేసినప్పుడు గురుదక్షిణ MAలో ఉంటుంది ఒక సబ్జెక్ట్ ఇది. ఆ MA చదువుకుంటూ బుక్స్ చదివే క్రమంలో నేను అది చూసి నాకు బాగా అనిపించింది, ఈ పేరు పెట్టుకుంటే బాగుంటుందని. నేను గురుదక్షిణ పెట్టుకోవడానికి స్ఫూర్తి మా టీచర్ పసునూరి ఇందిరా గారు. సభాముఖంగా ఈ దివ్యవాణి ప్రేక్షకులకు అందరికి కూడా మా టీచర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆ టైంలో టీచర్తో పాటు ఎవరైతే టీం ఉన్నారో, టీచర్ కరుణాకర్ గారు, గడ్డి శ్రీనివాస్ సార్ గారు, టీచర్ ఇందిరా గారు, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. నేను తవటం కమల. మా ఇంటి దగ్గర మా వాడలో ధనలక్ష్మి మేడం ఫ్రీ సర్వీస్ చేస్తుందండి అందరికీ, అనాథలకి. రైల్వే స్టేషన్లో, కాజిపేట రైల్వే స్టేషన్లో అన్నదానం చేస్తుంది. ప్రతిరోజు వర్షం కొట్టినా ఏది కొట్టినా వంటలు చేస్తారు. వాళ్ళకు తీసుకెళ్తారు, ఒక ఆటో ఆయన ఉంటాడు, అవి సర్వీసింగ్ చేస్తారండి బాగానే. వాళ్ళే 2 కష్టపడి వండుతారు, పనోళ్ళు కూడా లేరండి వాళ్ళకి, వాళ్ళే వండుతారు, పెడతారు అందరికీ. ఎంత వర్షం వచ్చినా ఏది వచ్చినా బాగానే ఎండనక నీడనక వెళ్తూనే ఉంటారు. వేరే ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి తినబెడతారు, ఇంకా అన్నీ చేస్తారండి వాళ్ళు. మా టీచర్ ఇందిరా గారి కోసం నేను పేరు అనేది ఎంచుకోవడం జరిగింది. కానీ ఒక సొసైటీ, ఒక ట్రస్ట్, ఒక NGO ఉండాలి నీకు, నువ్వు చేసే పనికి గుర్తింపు రావాలంటే, నువ్వు ఒక వ్యవస్థగా ఎదగాలని నన్ను ఎక్కువ ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చిన వారు వెనిశెట్టి రవికుమార్ గారు. వారు టీచర్, పలివేలుపుల విలేజ్. కరోనా పీరియడ్లో నా పిల్లలిద్దరిని కూడా వాళ్ళ దగ్గర విద్యాభ్యాస నిమిత్తం పంపించినప్పుడు నా పిల్లలకు అతను చదువు చెప్తూ మా ఫ్యామిలీ గురించి తెలుసుకున్న క్రమంలో నేను చేసే సేవలను చూసి సార్ నన్ను ప్రోత్సహించి అక్కడ ఈ సొసైటీ ఏర్పాటు చేసుకోవాలమ్మా మీరని దానికి కావాల్సిన గైడెన్స్ అని ఇవ్వడం జరిగింది.
వీళ్ళతో పాటు కొమ్మూరి శ్రీనివాసరావు గారు. నేను గతంలో హైదరాబాద్లో సంగారెడ్డి జిల్లాలో వారి దగ్గర పని చేసినప్పుడు నీకు చక్కటి జ్ఞానం ఉందమ్మా, నువ్వు ఒక వ్యవస్థగా ఏర్పడితే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటావని చెప్పి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా నాకు చాలా ముందుకు నడిపించడం కోసము సంతోషమ్మ టీచర్ తను కూడా సారు కొమ్మూరి శ్రీనివాసరావు గారు మీకు కూడా కృతజ్ఞతలండి. వెనిశెట్టి రవికుమార్ సార్ మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వీరందరి స్ఫూర్తితో నేను గురుదక్షిణ అనే సంస్థను సొసైటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దివ్యవాణి టీవీ వాళ్ళకి నా నమస్కారం. నా పేరు రమేష్ శర్మ. నా పక్కనే ధనలక్ష్మి శ్రీనివాస గారు అనే భార్యాభర్తలు ఇద్దరు అన్నదాన కార్యక్రమాల్లో ఎంతో కష్టపడి పేదవాళ్ళని చూసుకుంటూ ఇటు పిల్లలు చూసుకుంటూ అందరినీ చూసుకుంటూ కష్టపడుతున్నారు. ఈ రోజుల్లో అడిగితే కానీ అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అలాంటిది ఎంతోమంది పేదవాళ్ళకి ఆకలి తీరుస్తూ కష్టపడి ఆకలి తీరుస్తున్నారు. మనకెందుకులే అని చూసుకుంటూ పోయే కన్నా మానవతా దృశ్యతో మనము సహాయం చేస్తూ ఎంతో ఇది చేస్తున్నాం కాబట్టి మనం తోచిన సహాయం వీళ్ళకి కూడా మనం చేయాలి అని నేను దివ్యవాణి టీవీ ద్వారా కోరుకుంటున్నాను. చాలా సంతోషం రామ్దేని ధనలక్ష్మి గారు. ఇటువంటి సేవ చేయడం నిజంగా సంతోషమే. ఈ మానవ సేవ ఏ విధంగా ఇంత సేవ చేయగలుగుతున్నారు? ఎంతమందికి మీరు ఆకలి తీరుస్తున్నారు? ఏ విధంగా వారికి మీ సేవలు అందుతున్నాయి? ఆ వివరాలు చెప్పండి. మరి ముఖ్యంగా మీ భర్త గారి సహకారం ఎలా ఉంటుంది? వారు ఈ సేవలో మీకు ఎలా తోడ్పడతారో వివరించండి. నేను ఈ గురుదక్షిణ సంస్థ అనేది ఫామ్ చేసుకున్న తర్వాత మొదట అనాథ వృద్ధాశ్రమంలో పనిచేయడము, ఆ తర్వాత నేను స్వతహాగా ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకోవడంలో మొదటి కార్యక్రమం నేను ఇవన్నీ చేయడానికి ముందు 2009 నుంచి 19 వరకు ఏదైతే హైదరాబాదు ఐడియా బొల్లారం విలేజ్లో ఉన్నానో పని నిమిత్తం నేను ఇంటికి వెళ్ళి వస్తున్న మార్గంలో నాకు ఒక స్త్రీ రోడ్డు మీద మియాపూర్ సిగ్నల్ దగ్గర నుంచి బస్టాండ్ వరకు నిరాడంబరంగా ఎలాంటి దుస్తులు లేకుండా ఒక 40 నుంచి 45 సంవత్సరాల వయసున్న స్త్రీ ఏడ్చుకుంటూ వస్తుంది. నేను ఎప్పుడు కూడా బస్ స్టాప్లో ఆగకుండానే ఏదో ఆటో ఎక్కి వెళ్ళే నేను ఆ రోజు బస్ స్టాప్లో కూర్చోవడం జరిగింది 2022. అక్కడ కూర్చున్నప్పుడు ఆమె నాకు ఎదురుగా నా దగ్గరికే వస్తున్నట్టు అనిపించి అంతమంది చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు పలకరించలేదు. నా దగ్గరికి ఎదురు రావడంతో నా దగ్గర ఒక చిన్న స్కార్ప్ ఉండేది. నేను చిన్న వీడియో బిట్టు కూడా పెట్టుకున్నది. అక్కడ హిందీ ఒక అబ్బాయి ఉండి షూట్ చేసిండు. తర్వాత నాకు పంపించిండు ఆ అబ్బాయి. ఆ షాల్వా ఫస్ట్ నా దగ్గర స్కార్ప్ తీసి ఫస్ట్ అయితే ఆమె మీద కప్పి కూర్చో అమ్మ, అసలు ఏంది నీ బాధ ఏంటి అంటే ఆమె నా బిడ్డ దగ్గరికి వెళ్తా అని ఏడవడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో మియాపూర్ బస్ స్టాప్లో రైట్ సైడ్లో వెంటనే 5 రూపాయల భోజనం ఉంటుంది. నేను నా బ్యాగులోకి వెళ్ళి ఒక 10 రూపాయలు తీసి అక్కడ పక్కనున్న వాళ్ళకి చెప్పి అయ్యా అక్కడ భోజనం తీసుకొచ్చి ఇవ్వండి, ఇంకా వాటర్ ప్యాకెట్స్ కూడా తెండి అంటే 2 వాటర్ ప్యాకెట్స్ ఒక 5 రూపాయల భోజనం తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు. నేను ఆ టైంలో ఆల్రెడీ నాకు వృద్ధాశ్రమంలో పెద్దవాళ్ళ చేతులు కడగడం తినిపించే ఎలాంటి ఇష్టం ఉంది కాబట్టి నేను ఎలాంటి ఇబ్బంది పడకుండా మొహమాటానికి పోకుండా ఆమెకి చేతులు కడిగి మొహం వాష్ చేసి ఫస్ట్ అయితే భోజనం తినమ్మా నువ్వు అని చెప్పేసి భోజనం పెట్టినప్పుడు ఆమె భోజనం చేసిన తర్వాత కొంచెం ఉపశమనం అయ్యి అసలు ఏం జరిగింది అంటే ఆమె మీద ఎలాంటి అఘాయిత్యం జరిగింది, తన చేతిలో ఏవైతే వస్తువులు ఉన్నాయో తీసేసుకోవడం, చెవులో కమ్మలు తీసేసుకోవడం అన్నీ చేసి ఇలా ఉంచిరమ్మా నన్ను అని కొంత డిప్రెషన్లో ఉంది, ఒక భయంలో ఉంది ఆమె. అక్కడ వెంటనే నేను దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమంలో ఆ అమ్మని అప్పగించి నేను నా ప్రాంతానికి రావడం జరిగింది. ఆ చిన్న పని వల్ల నాకు అక్కడ అనిపించింది ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎందరో ఉంటున్నారు రోడ్ల మీద. ఇలాంటి అభాగ్యులు అంటే ఈమెనే అని కాదు, ఇంకా వేరు రకాలుగా ఇబ్బంది పడిన వాళ్ళు, ఇంట్లో కుటుంబం వెలివేస్తే కానీ. ఇప్పుడు నేను నా భర్త విడిపోయినప్పుడు కొన్ని సందర్భాలు నా భర్తని తెలియని వయసులో ఉన్నాను కాబట్టి ఆ టైంలో నేను కూడా డిస్టర్బ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అన్నీ నువ్వు రియలైజ్ అయిపోయినా. ఒక పర్సన్ కూడా నాకు ఎదురుపడినప్పుడు వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ చెప్పుకొని బాధపడుతున్నారు. చక్కటి వయసు, మంచి జ్ఞానము, మంచి ఉనికి ఉండి ఇట్లా డిస్టర్బ్ అవుతున్నాడు అంటే ఆలోచించి ఇంకా అక్కడి నుంచి నా సేవ ఇక్కడితో ఆగిపోయేది కాదు. ఈ వ్యక్తి ఎవరైతే ఎదురుపడ్డారో ఇలాంటి వాళ్ళని నేను ఆదరించాలి, ఆకలి తీర్చాలి, వాళ్ళకు ఒక మంచి దారి చూపించాలంటే నేను సంస్థలో మున్ముందు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలని భోజనం తీసుకెళ్ళి ఎక్కడ అవసరార్థులుంటే ఫుట్పాత్ల మీద, రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాప్ దగ్గర,
కొన్ని పాడుబడిన స్థలాల దగ్గర ఇలాంటి వ్యక్తులు ఎక్కడ ఉంటారంటే ఎవరు జనసంచారం లేని దగ్గర, మూసివేసిన షట్టర్ల దగ్గర, ఎక్కువ టైము మనుషులు ఎవరు అక్కడికి వెళ్ళరు, ఏదో స్క్రాప్ అవి అక్కడ వేస్తారు అంటే అలాంటి ప్లేసుల దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఉంటారనమాట. అలా కేరళ నుంచి ఒక అమ్మ వచ్చింది, మన హన్మకొండ అశోక హోటల్ పక్కన సందులో ఉండేవాళ్ళు. ఆమెకు కళ్ళు కనిపించవు, కళ్ళు కనిపించిన క్రమంలో ఒక కారు ఎక్కి ఒక కాలు కూడా ఫ్రాక్చర్ అయింది. ఆమె రోడ్డు మీదనే ఉంటుంది. అలాంటి అమ్మని వృద్ధాశ్రమంలో పెట్టుకోవాలంటే వాళ్ళు కూడా సర్వీస్ ఇవ్వలేరు కాబట్టి ఆమె ఎప్పుడు వీధిలో ఉంటుంది. అలాంటి వాళ్ళని కొందరిని ఎన్నుకొని నేను నా భర్త బండి మీద ఒక 5 మందా 10 మందా చూసుకొని ఫస్ట్ 2-3 పొట్లాలు 5 పొట్లాలు 10 పొట్లాలు అలా ఫుడ్ తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఒక టైంలో ఇస్తూ వచ్చేవాళ్ళం. ఇలా 5-10 మందికి ఇస్తున్నప్పుడు ఒక సంక్రాంతి టైంలో ఓయాసిస్ వడ్డెపల్లిలో ఉంటుంది, హన్మకొండ వడ్డెపల్లిలో అనాథాశ్రమం నడిపిస్తారు సారు. వారు మమ్మల్ని సంక్రాంతి పండుగ రోజు వాళ్ళ ఆశ్రమానికి ఆహ్వానించి చక్కటి భోజనం ఇచ్చారు. రిటర్న్ వస్తున్నప్పుడు కొంత ఆహారం, అమ్మ మీరు సర్వీస్ చేస్తారు కదా ఈ భోజనం తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు మేము అలా పబ్లిక్ గార్డెన్ నుంచి వస్తుంటే, పబ్లిక్ గార్డెన్ అంతా కూడా లేబర్ అడ్డా మనకు తెలిసిందే. ఆ లేబర్ అడ్డా దగ్గర సంక్రాంతి రోజు ఒక 20 మంది వ్యక్తులు చాలా ఆకలితో ఉంటే మేము ఒక 5-10 మందికి కదా భోజనం తీసుకొచ్చింది. వాళ్ళందరూ ఇలా కడుపులు పట్టుకొని కూర్చున్నారు. ఎందుకయ్యా అట్లా కూర్చున్నారు అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే సంక్రాంతి అనగానే సంక్రాంతి, కనుమ, భోగి అంటే 3 రోజులు పండుగ చేస్తారు. ఈ 3 రోజుల పండుగ కోసము చిన్న సన్నకారు వ్యాపారస్తులు, లేబర్ పని చేసుకునే వాళ్ళు, రోడ్ల మీద ఉండే చిన్న చిన్న ఫుడ్ సెంటర్స్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళి కుటుంబాలతో జరుపుకునే ఈ పండుగ. అమ్మ ఈ టైంలో మాకు స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఉండవు, భోజనం దొరకదు, ఇంకా మాకు పనిచ్చే పెద్ద పెద్ద ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో గడపడానికి కొందరు స్వగ్రామాలకు వెళ్ళడము, కొందరు కుటుంబాలకు సమయం ఇస్తూ పని లేదు ఈరోజు అంటే మనం డైలీ లేబర్ అనే మాటలోనే ఉన్నది కదా, రోజు పని చేసుకుంటేనే వాళ్ళకు డబ్బు వస్తుంది, భోజనం కోసమే వాళ్ళు పని చేస్తారు. సరే దేవుడు వాళ్ళకి అంతవరకే జ్ఞానం ఇచ్చిందా అనే విషయాన్ని పక్కకు పెడితే ఆ 3 రోజులు మేము పస్తులున్నామమ్మ. ఈ సంక్రాంతి రోజు కూడా మేము ఇంకా ఆకలితోనే ఉన్నామంటే చాలా. అప్పుడు నా భర్త శ్రీనివాస్ అయితే నేను ఒక 10 కేజీల రైస్ దగ్గర ఒక 1/4 కేజీ ఆపుదామన్నా తను ఇంకో కేజీ ఎక్కువ వేద్దామనే వ్యక్తిత్వం ఉన్న మనిషి. అతను వెంటనే తను చాలా ఆకలి, నా భర్తకైతే ఆకలికి ఆగడనమాట. కాబట్టి తనకు ఆకలి విలువ చాలా తెలుసు, నాకంటే ఎక్కువ కూడా. తను అమ్మ నువ్వు ఈ భోజనం వీళ్ళకు వడ్డిస్తూ ఉండు, ఇప్పుడే వస్తానని చెప్పేసి వెంటనే బండి తీసుకొని ఇంటికి వచ్చి ఒక రైస్ కుక్కర్లో ఫాస్ట్గా ఒక 2-3 కేజీల రైస్, ఒక 30 మందికి కావాలంటే మనకు ఒక 5 నుంచి 6 కేజీల రైసే సరిపోతుంది. నేను అక్కడ ఆల్రెడీ ఒక 10 మందికి సరిపోయే భోజనం తీసుకొచ్చినాను కదా. తన ఇంట్లో అన్నం వండుకొని పచ్చళ్ళు, ఇంట్లో ఉన్న పచ్చడి ఏదో పట్టుకొని వచ్చి వాళ్ళకి అక్కడ మేము వడ్డించడం జరిగింది. ఆ రోజు నేను చిన్న వీడియో షూట్ చేసుకున్నా. అప్పటి వరకు చేసే సేవ నేను 1-2 ఫొటోస్ అక్కడ పెట్టినప్పుడు ఎవరు పెద్దగా నన్ను గుర్తించి గమనించి ఇది చేసిన వాళ్ళు లేరు. ఆ రోజు ఏందమ్మా ఇంతమందిని లైన్ కట్టించి బంతి భోజనం పెట్టినవని చెప్పేసి మొదటి డోనరు వాళ్ళు ఫోన్ చేసి నాతోటి గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ అని వారు హుజురాబాద్లో ఉంటారు, ఆ సారు కాల్ చేసి మాట్లాడడం జరిగినప్పుడు వాళ్ళకు నేను చెప్పిన సార్ ఇట్లా పరిస్థితి ఇట్లుందని. ఇప్పుడు ఏదైతే మనం ముందు మీతో మాట్లాడానో పండగ వాతావరణంలో అందరూ పండగ చేసుకుంటే వీళ్ళు పేదవాళ్ళు పస్తులతో ఉంటున్నారని, అలా జరిగింది సార్, నేను అలా ఇచ్చినాను భోజనము అంటే. ఇంకా అక్కడి నుంచి ఆ ఎక్కువ మందికి ఎప్పుడైతే నేను భోజనము బంతి భోజనం లాగా కూర్చోబెట్టి ఆ పండగ వాతావరణం చూపించినో దాతలందరూ అలర్ట్. అప్పటి వరకు నాకు ఒక 500-100 రూపాయలు విస్తరాకుల కోసం అని ఒక కేజీ పెరుగు, ఒక 5 కేజీల రైస్ ఇచ్చిన దాతలందరూ కూడా అమ్మ ఒక అరటిపండు పంచే వాళ్ళు కూడా పెద్ద పెద్ద సంస్థల వ్యవస్థలుగా ఇదైతున్న ఈ రోజులలో నువ్వు ఇంతటి సర్వీస్ చేస్తూ ఉన్నావు కాబట్టి నీ వెంట మేము ఉంటాం, నువ్వు ఒక్కదానివి చేసే పని కాదు, ఇంకా నీ భర్త కూడా చాలా సమయం ఇస్తున్నారు, మీది ఇంకా చిన్న ఫ్యామిలీ ఎదుగుదల ఉన్న పిల్లలు ఉన్నారు, అయినా మీరు నిస్వార్థంగా చేస్తున్నారు, మేముంటాం మీకు తోడు, మీరు భయపడకండి, మీరు నిత్యాన్నదనం ఏదైతే అనుకున్నారో అది ఆపకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. అలాంటి క్రమంలో రోజు రోజుకి నేను చేసే సేవలో ఎలాగైతే ఒకరిద్దరితో మొదలైన సేవ 10 మంది అయిందో 10 మంది సేవ ఆ రోజు 20 మందికి పెట్టినో, ఇలా ఈ 20 మంది 30 మంది కాస్త ఇప్పుడు మనము ఒక 3 సంవత్సరాలు పూర్తయిపోయింది. మొదటి సంవత్సరంలో 10 నుంచి 30 మంది వరకు సర్వీస్ ఇచ్చాను. రెండో సంవత్సరంలో 30 మంది నుంచి 60 మందికి అయింది. ఈ 3వ సంవత్సరంలో 60 మంది నుంచి 100 మంది వరకు నేను నిత్యాన్నదానము కాజీపేట రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్, మనకి ఇక్కడ హన్మకొండలో మాకు మిషన్ హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ ఉంటుంది, తర్వాత కేఎంసి, ఎంజిఎం హాస్పిటల్, ఇలా నాకు అందిన సహాయాన్ని బట్టి నాకు ఏదైతే ఫుడ్ ప్రిపరేషన్కి ఏ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది అనేది ఆలోచించుకొని
మధ్యాహ్నకాల సమయాలు పెట్టాలంటే కొంచెం ఆహారం ఎక్కువ అవసరం అవుతుంది. అలాగా సహాయం చేసిన రోజు హాస్పిటల్కి తీసుకెళ్లడము, లేని రోజు నిత్యాన్నదానంలో వీలైనంత వంటకు సాయంత్రం పూట మాత్రమే నేను భోజనాలు వండి తీసుకెళ్లి వడ్డించడం జరుగుతుంది. విన్నారు కదండి శ్రీమతి రామ్దేని ధనలక్ష్మి గారు చేస్తున్న సేవల గురించి. వారు చెప్పిన మనోగతాలు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి, సమాజానికి సవాలుగా ఉన్నాయి. ఇది నిజంగా మనలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించే గొప్ప సేవ. ఎందుకంటే మనం మన ఇంట్లో మన కుటుంబంలో ఒక 5 మందికి కూడా భోజనం సమకూర్చలేని దుర్భర పరిస్థితులు ఉన్నాయి. అటువంటిది ఎన్నో వందల మందికి ప్రతిరోజు నిత్యాన్నదానం చేస్తూ మానవత్వపు విలువలు వారు చెప్పే అనేక అంశాలన్నిటినీ వచ్చే